Sujata Diaries. This is Sujata Yalla. We are learning spoken English. And today's sentence is రేపటికి ఈ పాఠం నేర్చుకొని రండి. రేపటికి ఈ పాఠం నేర్చుకొని రావాలి. నేను ఒక్కొక్కరిని అడుగుతాను. Everyone must learn this poem by tomorrow. I will ask each one of you. Next, more sentences. Everyone should complete this homework by tomorrow. I will check it one by one. I will check it one by one. అంటే ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో ఏమి ఇచ్చాము? ఈ పాఠం నేర్చుకొని రావాలి అన్న. ఈ పాఠం నేర్చుకొని రావాలి, లేదా ఈ హోంవర్క్ చేసుకొని రావాలి, ఈ ప్యాసేజ్ చదువుకొని రావాలి. వాట్ ఎవర్ ద హోంవర్క్, ఏదైనా మీరు ఇస్తారు, దాన్ని ఇక్కడ ఈ పద్యం నేర్చుకొని రావాలి, ఓకేనా, ఈ మీనింగ్స్ నేర్చుకొని రావాలి, ఇలాంటివి ఏదైనా మార్చుకోవచ్చు అనమాట. అన్నిటికీ ప్రతి విషయంలో ఎట్లా మాట్లాడాలో నేను ఒక్కొక్క సెంటెన్స్లో దీన్ని పెట్టాను, జాగ్రత్తగా చూడండి. అందరూ పాఠం గురించే చెప్పారు. అన్ని సెంటెన్స్లో పాఠమే ఉండదు, కొన్ని సెంటెన్స్లో పద్యం అని, కొన్ని సెంటెన్స్లో ప్యాసేజ్ అని ఉంటుంది. మనం మన అవసరానికి తగ్గట్టుగా దాన్ని మార్చుకుంటాం అనమాట. ఓకే, లెర్న్ ద మీనింగ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్ బై టుమారో. ఐ విల్ ఆస్క్ ఎవ్రీ వన్. మీరు ఒకవేళ అవి వర్డ్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఎట్లా చెప్తారు? లెర్న్ ద మీనింగ్స్ ఆఫ్ ఆల్ దీస్ వర్డ్స్ బై టుమారో. ఐ విల్ ఆస్క్ ఎవ్రీ వన్. ఇక్కడ హోంవర్క్ చేసుకొని రండి. ఎవ్రీ వన్ షుడ్ కంప్లీట్ దిస్ హోంవర్క్ బై టుమారో. ఐ విల్ చెక్ ఇట్ వన్ బై వన్. ఓకే, హోంవర్క్ ఇలా చెప్పాలి, వర్డ్స్ ఇలా చెప్పాలి. నెక్స్ట్ థర్డ్ వన్. బై టుమారో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు మెమరైజ్ దిస్ పారాగ్రాఫ్. ఐ విల్ టెస్ట్ యూ ఇండివిజువల్లీ. ఒక్కొక్కరిని టెస్ట్ చేస్తాను నేను. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు మెమరైజ్ దిస్ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ మొత్తం నోటికి వచ్చేయాలి మీకు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. మేక్ ష్యూర్ యూ ఆల్ రీడ్ దిస్ లెసన్ బిఫోర్ కమింగ్ టు క్లాస్ టుమారో. రేపు మీరు క్లాస్కి వచ్చే లోపు ఇది నేర్చుకొని రావాలి, ఓకేనా? నేర్చుకొని తర్వాతనే రావాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఐ విల్ ఆస్క్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ పోయమ్ టుమారో, సో బీ ప్రిపేర్డ్. పోయంలోంచి అడుగుతాను క్వశ్చన్స్, కాబట్టి ప్రిపేర్ అయి ఉండండి. సిక్స్త్ వన్. ఎవ్రీ వన్ మస్ట్ ప్రాక్టీస్ దిస్ డైలాగ్ అండ్ సే ఇట్ ఇన్ క్లాస్ టుమారో. ఇప్పుడేమో డైలాగ్ నేర్చుకోమని చెప్తున్నాను, ఓకే, అండ్ సే ఇట్ ఇన్ క్లాస్ టుమారో. సెవెంత్ వన్. డోంట్ ఫర్గెట్ టు రివైజ్ దిస్ టాపిక్. ఐ విల్ ఆస్క్ ఈచ్ వన్ టుమారో. ఈ టాపిక్ ఇచ్చాను కదా, దీన్ని రివైజ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి, మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. ఎవ్రీ వన్ షుడ్ రైట్ దిస్ ఇన్ యువర్ నోట్బుక్స్ అండ్ బ్రింగ్ దెమ్ టుమారో. నైన్త్ వన్. బీ రెడీ విత్ యువర్ ఆన్సర్స్ టుమారో. ఐ విల్ కాల్ యువర్ నేమ్స్ వన్ బై వన్. ఓకే, ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తాను నేను. బీ రెడీ విత్ యువర్ ఆన్సర్స్. టుమారో ఐ విల్ కాల్ యువర్ నేమ్స్ వన్ బై వన్. నెక్స్ట్ 10th one, last one. Tomorrow I will check who has really learned the poem properly. నేను చెక్ చేస్తాను రేపు ఎవరెవరు ఈ పోయం కరెక్ట్గా నేర్చుకున్నారో లేదో అని. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ డూ చూస్ 1 or 2 sentences among all and do practice well. I hope this video is informative and helpful. If you do think so, please do like, share and subscribe. Thank you for watching.